ఈ రోజు పొదరిల్లు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఈ రోజు సీరియల్లో కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అయ్యారు. వాళ్ళ కేశవ కోసం అనుకుంటే ఒక ఫ్యామిలీ అయితే ఎంటర్ అయ్యారనమాట. ఇంకా సీరియల్ విషయానికి వస్తే కేశవ అయితే చాలా ఫీల్ అవుతా ఉంటాడు. మెకానిక్ షెడ్ దగ్గర కూర్చొని అయ్యో అనవసరంగా వదిలిని కసిరేసామే అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటాడు. తన అసిస్టెంట్ కూడా వచ్చి అడుగుతాడు, ఏమైందన్నా ఏమైంది, ఎందుకు అలా ఉన్నామంటే ఇలా జరిగిందిరా అని చెప్పేసి విషయమే చెప్తాడు. అవునా అన్న, నువ్వు ఎప్పుడైనా సరే ఎవరైనా తిడితే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్తావు కదా, నువ్వు అలాగే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పేయచ్చు కదా అని చెప్పేసరికి అవునరా అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా కట్ చేస్తే మాధవ వాళ్ళంతా వర్క్ కోసం అయితే వెళ్తా ఉంటారు. వెళ్తూ ఉండేసరికి ఈ అమ్మాయి అనుకుంటుంది, అదేంటిది పెద్ద ఆర్కిటెక్ట్ అన్నారు కదా, ఆర్కిటెక్ట్ అంటే కొంచెం దర్జాగా పోవాలి కదా, ఇతనేంటి సైకిల్లో పోతున్నారు అనేసి చక్రి తోటి మీరు ఆఫీస్కి వెళ్తున్నారా అని చక్రిని అడుగుతుంది. అవునా అంటారు. వాళ్ళ అన్న మాధవ్ నచ్చి మీరు డ్యూటీకి వెళ్తున్నారా అని అడుగుతుంది. అవునా అని చెప్పేసరికి ఏంటి ఏదో తేడా కొడుతుంది, ఏంది ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తా ఉంటుంది. ఇంకా ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ కన్నా కూడా కూర్చో ఉంటాడు. నాకు పని ఉంది అని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతుంటాడు. మాధవ పోతా పోతా అమ్మ పాలు కూడా ఉన్నాయి, ఏదైనా కావాలంటే కన్నా ఉన్నాడు, అతను తెప్పించుకో, అతను తెచ్చి పెడతాడు, తెప్పించుకో అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకా చక్రి ఒక్కడే ఉంటాడు. అవును కన్నా ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోయాడు అని చెప్పడితే మన ఇద్దరికి ప్రైవసీ కోసం అతను పోయాడు అంటే, వారిని ప్రైవసీ కోసం పోయాడా, కన్నాక నిజం తెలియదు కదా అంటే, నిజం తెలిస్తే వాడు ఏమైపోతాడో అనేసి చక్రి అంటాడు. నిజం తెలియకపోతే నేనేమైపోతానో అని చెప్పేసి మహా అంటుంది. ఇదిగో మీరు నా ప్లేస్ లో ఉండండి, నా బాధ తెలుస్తుంది అని చెప్పి చక్రి అంటాడు. ఈవిడ కూడా నా ప్లేస్ లో మీరు ఉండండి, నా బాధ తెలుస్తుంది అని చెప్పేసి ఈ మహా కూడా అంటుంది అనమాట. అంటే ఒకరికొకరు నా ప్లేస్ లో ఉండు, నా ప్లేస్ లో ఉండు అని చెప్పేసి ఎవరి బాధలు వాళ్ళవి అన్నట్టు అని అంటారనమాట. ఈ కట్ చేస్తే కొత్త క్యారెక్టర్ని చూపిస్తారు. నేనైతే ఒకసారి ఎవరబ్బాయి కొత్త క్యారెక్టర్లు అనుకున్నాను. మనం అయితే ఆమెను వచ్చేసి చాలా సీరియల్స్ లో చూస్తుంటాం, పాత సీరియల్స్ లో చూస్తుంటాము. ఈ అమ్మాయి వచ్చేసి మనం రీసెంట్ గా కలిసి ఉందారా సీరియల్ ఉండింది కదా, దాంట్లో ఉండింది కదా ఈటీవీలో, దాంట్లో చూసాం అనమాట ఆ అమ్మాయిని. వాళ్ళది వచ్చేసి ఆమె వచ్చేసి అంగన్వాడీ టీచరు. అతను వచ్చేసి ఒక బంట్రోటు వాళ్ళ కూతురు అనమాట. అమ్మాయి కాలేజ్ చదువుకుంటా ఉంటుంది. వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు అయితే ఉంటారు. కొడుకు వచ్చేసి డిగ్రీ పూర్తి చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా కూతురు మాత్రము చదువుకుంటా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ చాలా బాగుంది. దీంట్లో కొంచెం ఫన్ అని ఉంది అనమాట. వీళ్ళ మేనత్త ఉంది కదా, మేనత్త లాగా ఉంటుంది అనమాట. అలా బిహేవ్ చేస్తా ఉంటుంది. ఆమె అయితే ఊడ్చుకుంటా అలా చేసి ఎవరబ్బాయి చెత్తేసిన వాళ్ళు ఇక్కడ అంతలాగా కుప్పతొట్టు ఉంది కదా, అక్కడ చెత్తేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు చెత్తేసారు అని చెప్పి అనుకుంటా అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కూతురు వచ్చేసి తనకి 30,000 రూపాయల ఫోన్ కావాలన్నమాట. వాళ్ళ నాన్న వచ్చి నిద్రలేయమ్మా అంటే వాళ్ళ ఫ్యామిలీని మనకి ఇంట్రడ్యూస్ చేయాలి కదా, అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం అనమాట. ఇంటి రెంట్ కట్టలేదు కానీ నీకు ఫోన్ కావాలని చెప్పి వాళ్ళ అమ్మ అడగడము, నాకు ఫోన్ కావాలని చెప్పడం, నాకు 30,000 రూపాయల ఫోన్ అంట. 30,000 రూపాయల ఫోన్ అని చెప్పి ఆమె కళ్ళు తిరిగినట్టు చేయటము. ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి అమ్మ ఏదైనా చెప్పేటప్పుడు అడిగేటప్పుడు మెమ్మ ముందర మాత్రం అడగద్దమ్మా అని చెప్పడము. మరీ బాగుంది, కూతురు అంత గారాబం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఆమె అనడము. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళ కూతురుకు మాత్రం మంచి ఫోన్ కావాలని చెప్పటము. ఇదిగో మీ నాయన అయితే కలెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు, నువ్వు ఇట్లా చేసి తట్టుకుంటే మెకానిక్ ఇచ్చి చేస్తారన్నప్పుడు నాకు ఓహో ఈ అమ్మాయిని కేశవ కోసమే తీసుకొచ్చారా అని చెప్పేసి నాకైతే అనిపించింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని అలాగే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంకపోతే చక్రి వచ్చేసి వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళేసి పోయేసి నేను సెలవులో ఉన్నాను కానీ ఇప్పుడు కారు కావాలా అని చెప్పేసి అడుగుతా ఉంటే, నీకు ఆ కారు ఇచ్చేది లేదు, నీ జాబ్కి చాలా సేపు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ ఓనర్ అయితే చెప్తాడు. ప్లీజ్ నాకు ఫస్ట్ పోతేపా అని చెప్పేసి అంటాడు. కానీ తర్వాత ప్లీజ్ నాకు జాబ్ ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ ఓనర్ అయితే బతిమాడుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా కట్ చేస్తే మహా వాళ్ళని చూపిస్తారు. వాళ్ళ నాన్న సిగరెట్ తాగుతా ఉంటాడు అనమాట, వీడి తాగుతా ఉంటాడు. ఇంకా మహా వచ్చేసి నిన్న మీరు పోలీసు స్టేషన్ కి తీసుకువెళ్లారు కదా, ఏమన్నా అన్నారా అని చెప్పేసి అడుగుతుంది. చూసావరా నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయి నన్ను పలకరించింది, ఇక్కడ నలుగురున్నారు అడ్డగాడిదిలాగా నన్ను ఏమన్నా పలకరించారని చెప్పేసి వాళ్ళ నాన్న అంటా ఉంటాడు. అనేసి ఇదిగో ఆ పిల్ల అడిగిందని సమాధానం చెప్పడు. ఇదిగో అక్కడ ఒక బిర్యానీలో ఒక ముక్క పెట్టారు కానీ మీ అన్న ఏం వంట చేశాడని చెప్పేసి అక్కడికి వెళ్ళి అంతా కలిపెట్టి ఏంటి ఆకుకూర బీరకాయ పప్పు తప్ప చికెన్ మటన్ లేదా అని చెప్పేసి అంటారు. కన్నా ఉండేసి అలాంటప్పుడు జైల్లోనే ఉండలేకపోయావా, ఎందుకు వచ్చారంటే ఉంటానని చెప్పాను రా, రూల్స్ ఒప్పుకోమని చెప్పి నన్నైతే పంపించేశారా అని చెప్పడం. ఈ అమ్మాయి అయితే షాక్ అవుతుంది. ఉదయం లేచి నాకు మందు తాగుతానని చెప్పడం, ఎందబ్బాయి ఇలా అంటున్నాడా అని చెప్పేసి షాక్ అవుతుంది. కానీ బానే ఉంటుంది, బానే బిహేవ్ చేస్తుంది, తనతోటి అసహించుకోదు, షాక్ అవుతుంది. అంటే ఇంకా కట్ చేస్తే నేను బయటికి వెళ్తే తాగుతున్నాను అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోతాడు. ఇంకా కన్నా ఉండి అంటాడు, వదిన ఏమి పట్టించుకోబాకలే, అందుకే నేను నాన్నని కూడా పిలవను, తను అలాగే బిహేవ్ చేస్తాడులే అని చెప్పేసి కన్నా కూడా అంటాడనమాట. సరే అని చెప్పి ఇంకా లోపల కూర్చో ఉంటారు. అప్పుడు అడుగుతుంది, అవును మొన్న ఆ అమ్మాయి చెప్పింది కదా, అదే నువ్వు మీ అన్న గురించి చెప్పింది, అదే
నీ గురించి ఏదో మాట్లాడింది కదా అంటే ఏదో చిన్నప్పుడు ఏదో అని చెప్పింది ఏంటంటే అదే చిన్నప్పుడు ఏంటంటే నేను ముడ్డిగా అడిగేదాన్ని అని చెప్పని అనింది కదా ఆ విషయం అనమాట. దాని గురించి వదిన ఈ విషయం గురించి వదిలేయండి వదిన అంటే నన్నే వదిన అన్నావా మెత్త కూతుని వదిన అని పిలవ్వా అంటే తన గాయత్రి గాయత్రి అని పిలుస్తాను వదిన అని పిలవడం మాత్రం మిమ్మల్ని అని చెప్పేసి తనైతే అంటాడనమాట. తనకి ఇంకా ఆకలేస్తాను అన్నం తిందామంటే అప్పుడేనా అంటే అవును మీరు ఇక్కడే కూర్చోండి నేను తీసుకొస్తాను అని చెప్పేసి కన్నా అయితే చెప్తాడు. లేదు నాకు వండడం రాదు కానీ పెట్టుకోవడం వచ్చు నేనే పెట్టుకుంటాను అనే లోపల ఇంకా కేశవ లోపలికి వస్తా ఉంటాడు. వస్తా ఉండేసరికి ఈమెను చూసి గబగబా పారిపోతాడనమాట. కన్నా ఉండి ఎక్కడికి పోతున్నావు అన్నయ్య అంటే నేను బయటికి వెళ్ళి తింటాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తినేసి పొంట నాకు వద్దని చెప్పేసి ఆమె భయపడిపోతా ఉంటాడు. మహా ఉండేసి ఎందుకు అతను పారిపోతున్నాడు అంటుంది. అదే ఉదయం మిమ్మల్ని కసిరాడు కదా ఆ విషయం ఉంటే ఎలా ఎప్పుడే అలా ఎన్నిసార్లు పారిపోతా ఉంటాడు. ఎప్పటికైనా ఇంటికైతే రావాల్సిందే కదా నైట్ కూడా ఇంటికి రావాల్సిందే కదా అంటే నిదానంగా సర్దుకుంటుందిలే వదిన దీని గురించి అని చెప్పేసి మనం ఇంకా అన్నం తిందాం పదండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వాళ్ళైతే అన్నం తినడానికి వెళ్తారు. ఇంకా మనం కట్ చేస్తే రేపు ఎపిసోడ్ లో చూడొచ్చు వాళ్ళ నాన్నగారికి అయితే ఫోన్ చేసి మాట్లాడుతుంది మహా. ప్లీజ్ నన్ను క్షమించండి అని మాట్లాడుతూ ఉన్నట్టుంది రేపు. లేదు నన్ను నాన్న అనేసరికి నాన్న అంటే నాన్నని ఎవరిని పడితే అని పిలవకూడదమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటుంటాడు అనమాట. ఇది మనం రేపటి ఎపిసోడ్ లో జరగచ్చు. మీ వీడియో క్లుప్తంగా చెప్పాను అనుకుంటున్నాను. టాటా బాయ్.